तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చినటువంటి సంఘ మురళీకృష్ణ గారు ఫార్మా ఇండస్ట్రీలో ఆర్టిన్ ల్యాబొరేటరీస్ అని ఒక ఇండస్ట్రీ, బల్క్ డ్రగ్ ఫార్ములేషన్ ఇండస్ట్రీని స్థాపించి ఫార్మా లైన్లో గత 45 సంవత్సరాలుగా చాలా విశిష్టమైనటువంటి పద్ధతిలో వ్యాపారం చేస్తూ, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్లో రకరకాల గవర్నర్ పోస్టు, ఆర్సీ పోస్టు, అలాగా చిన్నగా వాకర్స్లో ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సెంట్రల్ ట్రస్ట్ బోర్డ్ దాంట్లో మెంబర్గా వారిని నామినేట్ చేయడం జరిగింది. Vivekananda Kendra is a spiritually oriented service organization. This organization was formed with the twin objective of man making and nation building going on. So these are the activities in nutshell, and finally I make an appeal. This is a spiritually oriented service organization, and this runs on donations given by people like you. So from this platform I appeal you to contribute your might for this noble cause. Thank you. గౌరవనీయులైన సత్యనారాయణ గారుకి మరియు మురళీకృష్ణ గారు మరియు మా కేంద్ర వర్కర్ రామలింగేశ్వర గారు ప్లస్ చిన్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్లస్ ఈ సభకు ఇచ్చేసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి మెసేజ్ ఇచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రమ్మన్నప్పుడు ప్రతి టీచర్కి స్కూల్కి ఫోన్ చేసి తల్లిదండ్రులను రమ్మనండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నాము అని. ఫస్ట్ ఈ ప్రోగ్రాము స్వామి వివేకానంద ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అనే పుస్తకం, చిన్న పుస్తకం, దాదాపుగా ఇది రామకృష్ణ మఠం వాళ్ళు 35 సంవత్సరాల క్రితం ప్రింట్ చేశారు. ఫ్రెండ్ ఆఫ్ ఆల్ చదివాక దాంట్లో ఎగ్జామ్ పెట్టాము, 30 క్వశ్చన్లు ఇచ్చాము మీ అందరికీ. 10 ఏమో మల్టిపుల్ చాయిస్, 10 ఏమో ట్రూ ఆర్ ఫాల్స్, 10 ఏమో సింగిల్ వర్డ్ ఆన్సర్స్, ప్లస్ చికాగో అడ్రస్ ఇచ్చి దాని మీద 5 క్వశ్చన్లు ఇచ్చాము. ముందు మనకి పూర్వం భారతీయ సంస్కృతిలో మన విద్యాభ్యాసం గురుకుల సిస్టమ్ ఉండేది. గురుకుల సిస్టంలో ఏంటంటే విద్యార్థులు చదువు అంటే 2 రకాలు, పరావిద్య, అపరావిద్య. అంటే సింపుల్గా చెప్పాలంటే వన్ ఈజ్ సైన్స్, అనదర్ ఈజ్ వాల్యూస్. ఈ యొక్క గ్యాప్ని ఫిలప్ చేయడానికే వివేకానంద కేంద్ర, రామకృష్ణ మఠం, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఉన్నాయి. ఏదైతే వాల్యూ సిస్టమ్స్ పోయినాయో అవన్నీ కూడా మేము సమ్మర్ క్యాంప్స్ పెట్టి నేర్పిస్తున్నాం. తల్లిదండ్రుల పాత్ర విద్యార్థులు పైకి రావాలంటే చాలా ఉంటుంది. మీరు వివేకానందే కాదు, ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, తిలక్, ఎంతోమంది తీసుకోండి, గోపంలో గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ మన అబ్దుల్ కలాం గారు, అందరూ చెప్తారు మా చిన్నప్పుడు మా ట్రైనింగ్ మా తల్లిదండ్రులు మాకు చాలా నేర్పించారు వాల్యూ సిస్టమ్స్ అనేది. ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం ఎత్తానికి అనే సమస్యను చూసి పారిపోకండి. జీవితంలో నువ్వు ఎంత డబ్బు కష్టపడి సద్వినియోగం చేసుకుంటాం తెలవాలి. డబ్బుని వృధా చేయకూడదు, డబ్బుని ఎప్పుడు కూడా జీవితంలో. ఇది ఒక లెసన్. ధైర్యంగా ఉండాలి, ఏ సంవత్సరం వచ్చినా పారిపోకూడదు. ఆ తర్వాత రీడింగ్ హ్యాబిట్, వింగ్స్ ఆఫ్ ఫారెస్ట్, వివేకానంద కూడా ఆయన ప్రపంచంలో ఏదైనా పుణ్యభూమి ఉంటే ఏ దేశము అని ఆయన చెప్తారు. అదే దేశం గుడ్. ఆయన యాక్టివ్ లైఫ్ 10 సంవత్సరాలు, ఆయన బతికింది 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులు. అందులో 8 సంవత్సరాలు అమెరికా, ఇంగ్లాండ్, నేపాల్. మన ఇండియాలో ఓన్లీ 2 years ఆయన యాక్టివ్ లైఫ్. 8 సంవత్సరాలు విదేశాల్లో ఉన్నారు. అన్నీ తిరిగి 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 ఇండియాకు వస్తాడు. వచ్చినప్పుడు ఒక అమెరికాలో ఒక వాళ్ళని రిపోర్టర్ అడుగుతారు, స్వామీజీ
మీరు ఇండియాలో తిరిగారు, అమెరికాలో తిరిగారు కదా, ఇంత తిరిగారు, మీకు ఏ దేశం, ఇప్పుడు భారతదేశం ఎలా అనిపిస్తుంది అంటే ఆయన చెప్తాడు, ఒకప్పుడు భారతదేశాన్ని ప్రేమించేవాడిని, ఈరోజు ప్రతి మట్టి కూడా నాకు పవిత్రమైనది, ఇక్కడ లైఫ్ 8 ఏళ్ళు సేవించాక నేను తెలుసుకున్నాను గొప్పతనం అంటూ ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒక్కసారి అమెరికాలో 1893లో ఏ మతం గొప్పది అనేది డిసైడ్ చేయడానికి ఒక సమావేశం పెట్టారు. అందులో ప్రపంచంలో ఉన్న అన్ని మతం, మీకు తెలిసిన వాళ్ళు అన్నీ తెలుసు కదా, హిందూయిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జోడాయిజం, తావోయిజం, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అన్ని రకాలు 20 మంది వెళ్ళారు. అంటే మన సనాతన ధర్మం గురించి చెప్పారు అన్నమాట. మన సనాతన ధర్మం గురించి చెప్పి ప్రపంచంలో నెంబర్ 1గా నిరూపించాడు. ఏది దాదాపు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకెవరు ఆ రికార్డు బ్రేక్ చేయలేదు, మళ్ళీ పెట్టలేదు కూడా ఎవరు కూడా. దాదాపుగా నెక్స్ట్ 10,000 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా ఆ రికార్డు బ్రేక్ చేసే స్టేజ్లో లేరు అనమాట. అంత గొప్ప భారతదేశం యొక్క సంస్కృతి అంత గొప్పది. దాని గురించి చెప్పారు. ఏం చెప్పారు అందులో మీకు ఇచ్చాక క్వశ్చన్లు ఆల్మోస్ట్ అందరూ రాశారు, 1-2 తప్ప. పుస్తకాలు భగవద్గీత పైన పెట్టి మేము పెంటి అని అడిగితే చూసారా మా మతాల బుక్లన్నీ పైన ఉన్నాయి, మీదే కింద ఉంది అంటే బుక్ తీస్తారు వెంటనే. పుస్తకాన్ని భగవద్గీత పుస్తకాన్ని తీస్తే అన్ని కింద పడిపోతాయి. అప్పుడే చెప్తారు మా మతమే మీ అన్ని మతాలకి మూలాధారము, అది లేకపోతే గనక ఇంకా మీ మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పారు. అన్ని మతాల పుస్తకాలు ఉన్నాయి, కింద మా భగవద్గీత దానిపైన ఉన్నాయి. ఒక అమెరికా వాడు మన హేళన చేస్తారు, మీరు చాలా కింద ఉన్నారు, మేము ఉన్నతగా ఉన్నది మాకు బైబిల్ పుస్తకం అని చెప్తారు. ఆయన వెంటనే భగవద్గీత లాగానే అన్నీ పడతాయి, ఇది మన భగవద్గీత పడదు అనమాట, అలాగే ఉంటుంది. అది చూసారా, మేము పునాది అని చెప్పారు అనమాట. సో ఇది గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. అదేవిధంగా ఇంకొకటి చెప్పాడు ఆయన, మీకు క్వశ్చన్ కూడా ఉన్నది. ఐ బిలాంగ్ టు ఎ నేషన్ విచ్ టాట్ టు ద వరల్డ్ ద టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. యాక్చువల్గా దీనికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రతి విద్యార్థికి కావాల్సింది ఏంటి? సెల్ఫ్. ఇది మీకు పుస్తకాల్లో సైన్స్లో, ఫిజిక్స్లో చెప్తారా? అది నేను ఇందాక చెప్పేది ఏంటంటే రెండో సైడు నాలెడ్జ్ నేర్పడానికే ఇది మీకు చెప్తాగా, ఇక్కడ ఉన్నది కదా, ఇది మా టెంపుల్. ఇది ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనిషికి అవసరం. పాయింట్స్ ఏంటి? ఒకటి, తల్లిదండ్రుల మాట వినాలి. వివేకానంద గొప్పవాడు అయ్యారు అంటే మరి మీరు కూడా అంత గొప్పవాళ్ళు అవ్వాలంటే తల్లిదండ్రుల మాట వినాలి. దానికి మీరు రోజు చేయవలసింది ఏంటి? ఒక ప్రేయర్ ఉంటుంది, మీకు తెలుసు అది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో. ఆచార్యులు అంటే స్కూల్లో టీచర్లు చెప్పేది వినాలి, ఇంట్లో తల్లిదండ్రులు వినాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ ఆల్ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. దీన్ని ఇక్కడితో ఆపకండి, మీరు రెగ్యులర్గా చదవండి. తల్లిదండ్రులు కూడా చదవవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అది మీరు ఒక్కొక్కసారి, రెండోసారి, మూడోసారి చదువుతుంటే కొత్త ఐడియాలు మీకు వస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ అడిగాను, ఒక మనిషి మెమరీ పెరగడానికి ఏమేం కావాలన్నాం? కానీ వివేకానంద పుస్తకం జీవితాంతకాలం నీ పేరు నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావో, ఈ రోజుల్లో తల్లిదండ్రుల పేర్లు కూడా చాలామంది మర్చిపోతున్నారు. కానీ నీ పేరు నువ్వు గుర్తుపెట్టుకుంటావా జీవితాంతకాలం? అల్లా వివేకానంద మెసేజ్ గుర్తుపెట్టుకోవాలి. మీకే లాభం అది, వివేకానంద వారికి కాదు, మీ తల్లిదండ్రులు కాదు, మీకు లాభం మీరు పెట్టుకుంటే. సో ఈ శ్రద్ధ, ఫోకస్ ఏదో చాలా దానికి మెడిటేషన్ చేయటం వల్ల కానీ, యోగాసనాలు చేయటం వల్ల కానీ, ప్రాణాయామం చేయటం వల్ల కానీ మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ చేయగలరు చదివిన వస్తూ. అంటే పుస్తకం దిగ దాని మీద మీరు ఏ పని చేస్తే ఆ పని మీదే ఫోకసింగ్ ఉంటుందన్నమాట. అగైన్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచింగ్. ఇవన్నీ మళ్ళీ ఎనీథింగ్ కెన్ బి సాక్రిఫైస్డ్ బట్ నాట్ కరెక్ట్. ఎస్. ఏంటి దాని అర్థం ఏంటి? గుడ్, అందరూ క్లాప్స్ ఇవ్వండి. సో మహాత్మా గాంధీ గారు దేనికి ఫేమస్? మన గొప్ప. ఈరోజు తెలుసా వరల్డ్లో ఆయన రికగ్నైజ్ చేసి అక్టోబర్ 2ని ఏమని పేరు పెట్టారు? నాన్ వైలెన్స్ డే. ఆ తర్వాత ఆయన మెమరీ పవర్ గురించి మాట్లాడాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పా. నెక్స్ట్ ఆయనకి హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుందా లేదా? ఆయన ఎలా చిన్నప్పటి నుండి ఎలా చేసేవారు? దానగుణం,
ఆయన మిత్రుడి కోసం అని చెప్పేసి సార్నే అడుగుతాడు. అది ఎస్ అది. ఆ తర్వాత అంటే చిన్నప్పటి నుండి దాన గుణం మన భారతదేశ సంస్కృతిలోనే గొప్పదనమాట. వస్త్రదానం చేయాలి, ఆధ్యాత్మిక దానం చేయాలి. కానీ ఇందులో 3 రకాలు ఉంటాయి. హయ్యెస్ట్ చేసేది వివేకానంద కేంద్రం. ఒక మనిషికి అన్నదానం ఇస్తాం. ఈరోజు నాకు ఇప్పుడు ఆకలి కావాలి, నేను వద్దని, ఆకలి తీరిపోతుంది. రేపు అంటే ఇది నేను చేసే సహాయం నీకు ఒకరోజు పనికి వచ్చింది అంతే కదా, మళ్ళీ సహాయం చేయాలి. నేను చదువు చెప్పించాను నీకు, నువ్వు ఫీజు కట్టలేవు, చదువు. అది కూడా వివేకానంద వాళ్ళ ఫీజు గురించి ఒకటి ఫైట్ చేసి ఇప్పిస్తాడా లేదా, చదివారు కదా. నేను వెంటనే 10వ క్లాసో డిగ్రీనో చదివేశాను, పాస్ అయిపోయాను, ఉద్యోగం వచ్చింది. అంటే నా జీవితాంతకాలం సంపాదిస్తూ ఉంటాను, జీతం వస్తుంది. దానికి కారణం ఎవరు? సహాయం చేస్తున్నాను. అంటే విద్య చెప్పించారు, దానికి సహాయం చేయాలి. అంటే నేను ఒకళ్ళ దగ్గర సహాయం పొందాను కాబట్టి నేను మళ్ళీ. కానీ వివేకానంద దగ్గర మనం నేర్చుకోవాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్, అంటే వాల్యూస్, దానం అనమాట. ఈ నాలెడ్జ్ వస్తే నేను సమాజంలో ఒకటి నాకు సహాయం చేశాడు, నేను సమాజం. అబ్దుల్ కలాం గారు స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఇది మనం ఇస్తూ ఉండాలన్నమాట పిల్లలకి, మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు అది వస్తే సమాజానికి ఎక్కువ మంది అబ్దుల్ కలాంలు, ఎక్కువ మంది టాటాలు, ఎక్కువ మంది నారాయణమూర్తి లాంటి వాళ్ళు దేశంలో వస్తే దేశం మనం కూడా గొప్ప దేశం అవుతుంది. సో దాన గుణం కూడా మీరు, అంటే మీ దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, 10 పైసలు చేయండి. చెప్పండి మీరు. సప్త స్వరాలు కనిపెట్టిన దేశం ఏది అని నేను అడిగాను. కానీ భారతదేశం అనేది చాలా తక్కువ మంది, మొత్తం 1000 పేపర్లు మేము కలెక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా నడుస్తుంది ప్రాసెస్. 10-15 మంది అందరూ అమెరికా అని రాశారు. పుణ్యము అటువంటిది మీరు భారతదేశంలో పెట్టారు. ఎంతో గొప్పతనం ఉంది. ఎడ్యుకేషన్ మీద ఒకటి, కాన్సన్ట్రేషన్ ఒకటి, ఫోకస్ ఒకటి అండి తల్లి. అది దట్ ఈస్ వాట్. నేను వివేకానంద గారు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఆయన ఫేమస్ అయినప్పుడు ఆయన దగ్గరికి వస్తే కూడా ఆయన నేను నారాయణ సేవలో ఉన్నాను, తర్వాత వెయిట్ చేయండి అనేవాడు. ఈ వచ్చిన గెస్ట్కి ఏమిటో నారాయణ సేవ అంటాడు, ఏమిటో అనుకుంటాడు. ఏమీ లేదు. పేదవాడిని ఆయన నారాయణుడు అనాలి. మనం అంటే వాడు పేదవాడు కాడు. విష్ణుమూర్తి పేదవాడు రూపంలో నా దగ్గరికి వచ్చాడు. నేను విష్ణుమూర్తి నారాయణుడికి సేవ చేస్తే నన్ను నేను ఉద్ధరించుకుంటాను. నాకు అవకాశం ఇవ్వటం వల్ల, సేవ చేయటం వల్ల నాకు పుణ్యం కలుగుతుంది. నాకన్నా గొప్పవాడైతే నేను ఎవరికి సేవ చేయాలి? ఎవరికి సేవ చేస్తే మరి నాకు ఎలా వస్తుంది? అంటే వాడికి హెల్ప్ చేయాలి, పేదవాడికి. ఇది ఇలా మనం ఎన్నో గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా సమ్మరైజ్ చేసి నేను చెప్తాను. 2 తల్లిదండ్రులు మాట వినాలి. విద్యార్థులు పైకి రావాలంటే పేరెంట్స్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చిల్డ్రన్. సో ఓకే, మీకు అర్థమైంది కదా నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించింది. ఆల్ ద బెస్ట్. ఎప్పుడు వీలున్నా, అవకాశం ఉన్నా మా బ్రోచర్ ఉన్నది, మా సెల్ నెంబర్ ఉంది. మేము పూర్తిగా ఏమీ ఆశించకుండా నిరంతరం పిల్లల గురించి రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపల కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, కౌన్సిలింగ్ ఫర్ పేరెంట్స్ కూడా మొదలు పెడుతున్నాము. ఈ మధ్య ముఖ్యంగా లాస్ట్ వీకే నేను చదివాను ఒక హిందూ పేపర్లో, ఇండియాలో విద్యార్థుల్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని. సార్ మీరు కూడా మెడికల్ ప్రాక్టీస్గా చదివే ఉంటారేమో అని. ఎందుకయ్యా అంటే అన్నెసరీ స్ట్రెస్ ఎక్కువ అయిపోయాయని చెప్పి, అది పోగొట్టడానికి వెంటనే మేము డిసైడ్ చేసాం. దానికి ఆ టీం లీడర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారే. ఆ కౌన్సిలింగ్ డేట్స్ అవి అయ్యాక నేను మీకు పంపిస్తాను. ఎవరెవరికి కావాలన్నా పేరెంట్స్, చిల్డ్రన్ వాళ్ళకి పంపించండి. టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు మేము వాట్సాప్ ద్వారా చేస్తాం. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా తీసుకోండి. అందరూ శ్రద్ధగా చదివి భారతదేశాన్ని మీరు కూడా ఉంటే మంచి ఉద్యోగాల్లో వచ్చి స్వామీజీని ప్రార్థిస్తున్నాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య కేశవ్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇక్కడ ఈరోజు తిథి ప్రకారం వివేకానంద వారి యొక్క జన్మదినము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివేకానంద సెంటర్ కన్యాకుమారి వారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. వీరు అనేక స్కూల్స్కి వెళ్ళేసి అక్కడ అందరికి కూడా రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టేసి అందులో బాగా రాసిన వాళ్ళ పిల్లలకి ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. అయితే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఈ నెలాఖరు వరకు. అంటే
చాలా స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు. 2-3 స్కూల్స్ని ఎంచుకొని అందులో పిల్లల్ని పిలిచి వాళ్ళకి బహుమతులు ఇస్తూ వచ్చారు. సో ఐ రిక్వెస్ట్ ఎవరి టు లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య. ఇక నుంచి నేను ఒకటి అనుకుంటున్నాను, వివేకానందుడికి సంబంధించిన వివరాలు వీరి పిల్లల కోసం మంచి మంచి పుస్తకాలు ఇచ్చారు చదవమని, దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకుందాం, చర్చిద్దాం, మాట్లాడదాం, కంటెంట్ తయారు చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.